తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయని చెప్పి మనోళ్ళకి మస్తు డౌట్ అయితే ఉంది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా తెలంగాణ ఇంటర్మీడియట్‌కి సంబంధించిన సప్లిమెంటరీ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయని చెప్పి మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, రిజల్ట్స్ వచ్చిన వెంటనే మన ఛానల్ లోపల అయితే పక్కాగా అప్డేట్ అయితే వస్తదన్నట్టు. అండ్ మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం రిజల్ట్స్‌కి సంబంధించి. ఫర్దర్‌గా కూడా రిజల్ట్ అప్డేట్ ఏదున్నా కూడా నేనైతే వీడియో అయితే చేస్తాను పక్కాగా. అండ్ దాంతో పాటుగా మనం మన ఛానల్ లోపల తెలంగాణ దోస్తుకు సంబంధించి వీడియోస్ చేసుకున్నాం. అండ్ దాంతో పాటుగా తెలంగాణ ఎబ్సెట్‌కి సంబంధించి అండ్ దాంతో పాటుగా ఫార్మసీకి సంబంధించిన కౌన్సెలింగ్ గురించి కావచ్చు. ఓకేనా. సో, ప్రతీదీ డీటెయిల్‌గా మనమైతే ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో అవన్నిటి గురించి వీడియోస్ అయితే చేసుకున్నాం. ఓకేనా. సో, కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకే టైమ్ టు టైమ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే కూడా నేనైతే రిజల్ట్స్ రిలీజ్ అయినాయని చెప్పి వీడియో అయితే చేస్తా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రిజల్ట్స్, సో, రిజల్ట్స్‌కి సంబంధించి మనకు అఫీషియల్‌గా ఎట్లాంటి అప్డేట్ అయితే లేదు యాస్ ఆఫ్ నౌ. నేను ఈ వీడియో అనేది 5th జూన్ 2026 రోజు రికార్డ్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. ఓకేనా. 5th జూన్ 2026 రోజు ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. మనకు అఫీషియల్ అప్డేట్ అయితే ఏం లేదు గానీ, మనకు 10th జూన్ వరకు, ఓకేనా, 10th జూన్ వరకు ఈ రిజల్ట్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నట్టు. ఇంకొక 1 వీక్ లోపల అప్రాక్సిమేట్‌లీ ఇంకొక 1 వీక్ అనుకోర్రి. ఓకేనా. 10th ఆర్ 12th జూన్ వరకు మనకు ఈ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. సో, నువ్వెట్లా చెప్పగలుగుతున్నావు బ్రో అనే విషయానికొస్తే, మనకి తెలంగాణ దోస్తుకు సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి, వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి 15th జూన్ దాకా టైం అయితే ఉంది. ఓకేనా. 15th జూన్ 2026 దాకా టైం అయితే ఉంది. తెలంగాణ దోస్త్ 2026 సంబంధించి ఫేజ్ 3 లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో, ఫేజ్ 3 లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 16th జూన్ దాకా టైం అయితే ఇచ్చిరన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ ఈ రిజల్ట్స్ అనేది లేట్ రిలీజ్ చేసిరనుకో సపోజ్ ఈ దోస్తుకు సంబంధించిన డేట్ అనేది ఎక్స్‌టెండ్ చేయాల్సి వస్తదన్నట్టు. ఓకేనా. సో, కాబట్టి ఏందంటే రిజల్ట్స్ అనేది ఈ 15 కంటే ముందే రిలీజ్ చేస్తారు. ఐదర్ అది 10th వరకు రిలీజ్ చేస్తారా, 12th జూన్ వరకు రిలీజ్ చేస్తారా అని చెప్పి తెలవదు గానీ, మనకు తెలంగాణ దోస్తుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డేట్స్ అనేది 15th జూన్ వరకే ఎండ్ అవుతున్నాయి కాబట్టి, మనకు 15th జూన్ కంటే ముందే ఈ తెలంగాణ ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయితాయి అన్నట్టు. ఓకేనా. తెలంగాణ సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేది రిజిస్ట్రేషన్ కంటే ముందే రిలీజ్ కావడం అయితే జరుగుతది. ఓకేనా. సో, ఒకవేళ మీకు డిగ్రీ అనేది చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా దోస్తుకు సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోర్రి. ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ వీడియో అయితే మన ఛానల్ లోపల నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేసిన. ఓకేనా. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా వస్తది. చెక్ చేయొచ్చు మీరు డైరెక్ట్‌గా. ఓకేనా. అండ్ దాంతో పాటుగా ఇంకొకటి ఏంది కదంటే, తెలంగాణ దోస్తే కాకుండా మనకు ఆల్రెడీ మొన్న ఒక అప్డేట్ అయి రావడం అయితే జరిగిందన్నట్టు. సో, మొన్న అంటే 3rd జూన్ రోజు ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది ఎబ్సెట్ రిలేటెడ్. ఓకేనా. ఇంకొక 1 వీక్ లోపల ఈ కౌన్సెలింగ్ అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తాం మేము. ఇంకొక 15 డేస్ లోపల కౌన్సెలింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పిరన్నట్టు. ఓకేనా. సో, కౌన్సెలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తా అన్నారు కదా అంటే, తెలంగాణ ఎబ్సెట్‌కి సంబంధించి మనకు 1 వీక్ లోపల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అని చెప్పి ఒక అప్డేట్ అయితే 3rd జూన్ రోజు రావడం అయితే జరిగింది. అంటే 1 వీక్ లోపల అంటే ఎంత కాదనుకున్నా కూడా మనకు 10th జూన్ వరకు ఎబ్సెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి కూడా షెడ్యూల్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, 10th జూన్ వరకు రాకపోయినా కూడా మనకు 15th జూన్ వరకు మనకు ఎబ్సెట్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఈ సప్లిమెంటరీ రిజల్ట్స్ రిలీజ్ అయితే మనకు ఈ ఎబ్సెట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయితది. అండ్ దాంతో పాటుగా ఓకేనా, ఎబ్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయితే దాంతో పాటుగా దోస్తుకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఈ రిజల్ట్ రిలీజ్ అయితేనే చాలామంది స్టూడెంట్స్ దోస్తుకు అప్లికేషన్ పెట్టుకుంటారు. అండ్ దాంతో పాటుగా ఎబ్సెట్ కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది కాబట్టి, మనకు 15th జూన్ కంటే ముందే రిలీజ్ కావడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టు. కాబట్టి రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే నేను మన ఛానల్ నుండి అప్డేట్ అయితే ఇస్తా. అండ్ పక్కాగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత డైరెక్ట్ లింక్ ఇస్తా నేను. ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో కూడా చేస్తా. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.